అదేవిధంగా మరి చేనేత మార్కెటింగ్కు సహాయం కింద ఎక్స్పోల నిర్వహణ దిశ మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా భువనమ్మ గారికి మరి అదేవిధంగా మన యువకుల అధినేత నారా లోకేష్ గారికి నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసి స్వయాన ముఖ్యమంత్రి గారే స్వయాన పిలిచి నేను హ్యాండ్లూమ్స్ డేకు వస్తున్నా ఎగ్జిబిషన్ నేనే ఓపెన్ చేస్తానని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే హ్యాండ్లూమ్స్ డే ఓపెన్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా మరి మనం ఇచ్చిన 8 నెలల్లో ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఏర్పాటు చేసి సేల్స్ కూడా ఇంప్రూవ్ చేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 14-19లో మనం 59 ఎగ్జిబిషన్లు పెట్టాం అధ్యక్ష. 53 కోట్లు ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా 19-24లో నాణ్యతన్నలు అని చెప్పి ఓటేయించుకున్న గత ప్రభుత్వం అధ్యక్ష 28 ఎగ్జిబిషన్లు పెట్టి 29 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మరి అతి తక్కువ కాలంలోనే 7 ఎగ్జిబిషన్లు పెట్టాం, 7.5 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎగ్జిబిషన్కి వచ్చిన నేతన్నలకు అక్కడ ఉచితంగా కరెంటు వసతులు, భోజన వసతులు, ఛార్జీలు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి 25-26 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు అధ్యక్ష. మరి సహకార చేనేత కార్మికులకు పొదుపు నిధికి 5 కోట్లు, నేషనల్ NIFTకి 5 కోట్లు, యూనిటీ మాల్కు 66 కోట్లు, NCTCకి 38 కోట్లు, NCTC పథకం కింద ఆప్కో మార్జిన్ మనీ సహాయానికి 1 కోటి రూపాయలు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రమోషన్ ఆర్థిక సహాయానికి 8 కోట్లు, ముడి పదార్థ కొనుగోలుకి 2 కోట్లు, మరి ఈ విధంగా 138 కోట్లు మనం కేటాయించామన్న విషయాన్ని కూడా మరి సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి గత ప్రభుత్వం టెక్స్టైల్స్ పాలసీని గాలికి వదిలేసింది అధ్యక్ష. 18-23లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉపాధి సృష్టించాలి, సంపద కల్పించాలని గొప్ప నిర్ణయంతో 18-23లో టెక్స్టైల్స్ పాలసీ ఏర్పాటు చేస్తే మరి గత ప్రభుత్వం టెక్స్టైల్స్ పాలసీని గాలికి వదిలేసిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి మనం అధికారంలోకి రాగానే ఈరోజు మళ్ళీ దాన్ని పరిగణలోకి తీసుకొని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి నిజంగానే మొన్న ఒక పెద్ద గొప్ప సంకేతం అధ్యక్ష. మొన్న భారత్ మండపాన్ని ఢిల్లీకి వెళ్ళాం అధ్యక్ష. ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఎందుకంటే మంది యంగ్ స్టేటు, మరి మనకు బ్రాండ్ అంబాసిడర్ మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తల్ని కలిస్తే అక్కడ చాలామంది మన స్టేట్కి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. సుమారుగా 8 మందిని మేము కలిసాం అధ్యక్ష. అందులో 5 మంది 2,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి, 10,000 మందికి ఉపాధి చూపించడానికి కూడా సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అది ఏదో దిశ ఉందధ్యక్ష చెప్పాలి.